గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగు హైదరాబాద్లో జరగబోతూ ఉంది. ఎజెండా అంశాలు చూస్తూ ఉంటే ఈ జిఆర్ఎంబి మీటింగ్ కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం మాత్రమే మీటింగ్ జరుగుతున్నట్టుగా, అందరికీ నమస్కారం, ఆంధ్రప్రదేశ్ కోసమే జిఆర్ఎంబి పనిచేస్తున్నట్టుగా ఎజెండా అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎజెండా 2 రాష్ట్రాలకు సర్క్యులేట్ అయింది. దాదాపు వారం రోజులైంది ఎజెండా వచ్చి. తెలంగాణ ప్రభుత్వం కనీసం ఎజెండా వచ్చిన తర్వాతనైనా కళ్ళు తెరుస్తుందేమో అని నేను చూశాను. వారం రోజులైనా సోయి కూడా లేదు. అసలు ఆ ఎజెండా చూస్తే తెలంగాణ ఆత్మగౌరవం ఉన్న ఏ ఒక్కరికైనా కడుపు మండిపోతుంది, రక్తం మరిగిపోతుంది. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఆ ఎజెండా వస్తే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు? అసలు తెలంగాణ భవిష్యత్తును ఆగం చేసే విధంగా, తెలంగాణకు సాగునీరు దక్కకుండా అంత కుట్రలతో కూడినటువంటి ఎజెండా వస్తే రేవంత్ రెడ్డి గుడ్డి గుర్రం పళ్ళు దోముతుండా, లేదు మొత్తం తెలంగాణ నీటి ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టదలుచుకున్నాడా? వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్? ఇలా ఆంధ్రప్రదేశ్ అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తెలంగాణకు ద్రోహం తలపెట్టాలని చూస్తే ఎందుకు రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటున్నాడు? రేవంత్ రెడ్డికి తెలంగాణ సోయి లేకనా? రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆత్మగౌరవం లేకనా? రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించడం కోసమా? ఎందుకు మౌనం వహిస్తున్నాడు అని నేను తెలంగాణ ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నా. ఇవాళ ప్రతిపక్షాల మీద అడ్డగోలుగా మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ పక్క రాష్ట్రం తెలంగాణ నీటి హక్కులను కాలరాసే విధంగా కుట్రలు బన్నుతుంటే నువ్వు ఎందుకు మౌనంగా ఉంటున్నావు? మాట్లాడితే గుడ్లు బీక్తా, పేగులు మెడలేసుకొని తిరుగుతా అని ఒంటికాలు మీద లేనిపోని దానికి ప్రతిపక్షాల మీద విరుచుకుపడే నువ్వు తెలంగాణ జాతి ప్రయోజనాలు, ఈ రాష్ట్ర ప్రయోజనాలను శాశ్వతంగా సమాధి కట్టేటువంటి విధంగా ఇవాళ పక్క రాష్ట్రం కుట్రలు చేస్తూ ఉంది. అది ఎజెండా మీదకి వస్తే ఎందుకు నువ్వు మాట్లాడతలేవు? అంటే చంద్రబాబు అంటే నీకు అంత భయమా, లేదా గురుదక్షిణ భక్త్యా? ఎందుకోసం మాట్లాడతలేవు? ఇవాళ నేను ఏది మాట్లాడినా మీలాగా వేగ్గా మాట్లాడటమో చిల్లర మాట్లాడటం మాకెప్పుడు అలవాటు లేదు. దిస్ ఈస్ ద ఎజెండా. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈ నెల 18వ తేదీన తలపెట్టినటువంటి ఎజెండా ఇది. దిస్ ఇస్ ద ఎజెండా మినిట్స్. అన్ని రాష్ట్రాలకు, దీంట్లో ఉండేటువంటి భాగస్వామ్య పక్షాలకు అందరికి కూడా వచ్చినటువంటి దిస్ ఇస్ అన్ అఫీషియల్ ఎజెండా. యూ కెన్ సీ ఇందులో చాలా అంశాలు ఉన్నాయి, కానీ నేను కొన్ని అంశాలు రాష్ట్రానికి తీవ్రంగా నష్టం చేసేటువంటి కొన్ని అంశాలు నేను మాట్లాడదలుచుకున్నా. ఎజెండా నంబర్ 18.3.6, ఇది పేజ్ నెంబర్ వచ్చేసి 15, 18.3.6. The following projects were taken up by the state of Telangana after bifurcation and the projects are cleared by TAC during the year 2018 to 25. ఈ కింది ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడ్డాక కట్టుకున్నది, వాటికి TAC అనుమతులు ఇచ్చారు. ఏంటి అవి? కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 240 TMC, చౌటుపల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ 0.8 TMC, చిన్న కాళేశ్వరం 4.5 TMC, చెనాకా కొరాట 1.2 TMC, మోడికుంట వాగు ప్రాజెక్ట్ 2.047 TMC, కడెం గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ 3 TMC, ఇంటిగ్రేటెడ్ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 67.5 TMCలు. సో ఈ ప్రాజెక్టులన్నిటికీ ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ హ్యావ్ అడ్రస్డ్ MOWR, CWC from time to time duly protesting against these projects taken by the state of Telangana in Godavari Basin in violation of Act 2014 and requested to issue instructions to stop these projects and review the clearances of Kaleshwaram lift irrigation and other 6 projects by TAC, CWC, Government of India.
అని ఏమంటాడు? ద టిఏసి క్లియరెన్సెస్ టు ద అబోవ్ ప్రాజెక్ట్స్ మే బి రివ్యూడ్. ఇప్పుడు కొత్తగిచ్చుడు కాదు, ఇప్పటికే ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ 7 ప్రాజెక్టులకు మేము అనుమతులు తెస్తే ఈ ఇచ్చిన అనుమతుల్ని రివ్యూ చేయాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించింది. జిఆర్ఎంబి వాడు ఎజెండాలో పెట్టేసిండు. కొత్త ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడం కాదు, ఇచ్చిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయండి, తెలంగాణ నోటికాడ బుక్క లాక్కోండి. ఇప్పుడు ఖమ్మంలో నీళ్లు నడుస్తున్నాయి, సీతారామ నీళ్లు ఇలా ఖమ్మం జిల్లాలో పారుతున్నాయి, సాగునీరు వస్తున్నాయి అంటే ఆనాడు కేసీఆర్ గారు తెచ్చిన అనుమతులు బీఆర్ఎస్ నిర్మించింది. అంటే ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని కాళేశ్వరంకు, సీతారామకు, అన్ని ప్రాజెక్టులకు 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని చెప్పి ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తే జిఆర్ఎంబి ఎజెండాలో పెట్టడం జరిగింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అసలు జిఆర్ఎంబిలో రెండు రాష్ట్రాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం చైర్మన్గా ఉంటే ఒకవైపు తెలంగాణ ఇంజనీర్లు ఉంటారు, అందులో ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లు కూడా ఉంటారు. మరి జిఆర్ఎంబిలో ఈ ఎజెండా తయారైతుంటే తెలంగాణ ఇంజనీర్లకు పట్టి లేదా? తెలంగాణ ఇంజనీర్లు చెప్పినా కూడా రేవంత్ రెడ్డి సైలెంట్గా ఉన్నాడా? అసలు ఈ ఎజెండా ఎట్లా వచ్చింది? ఇచ్చిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడిగే ధైర్యం ఆంధ్రప్రదేశ్కి ఎక్కడిది? ఇది ఎజెండాలో పెట్టే దమ్ము జిఆర్ఎంబికి ఎక్కడిది? అంటే ఏం తెలంగాణ అంటే ఎట్లా కనబడుతుంది మీకు? త్యాగాల పునాదుల మీద, పోరాటాల మీద సాధించుకున్న ఈ తెలంగాణ, నీళ్ల కోసం జరిగిన ఈ ఉద్యమంలో ఇవాళ కేసీఆర్ గారు కష్టపడి 383 టీఎంసీల గోదావరి జలాలకు మేము అనుమతులు తెచ్చినాం. మేము తెచ్చిన అనుమతులు రద్దయితాయా? నాకు కొంచెం డిస్టర్బ్ అయితే ఉంటారు, ఏమవుతుంది? తెచ్చిన అనుమతులు రద్దయితాయా? ఈరోజు ఎంత ఇంపార్టెంట్ ఇష్యూ అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టుకు కూడా మీరు అనుమతి తేలే, ఒక్క టీఎంసీకి మీరు క్లియరెన్సులు తేలే. మీరు వచ్చిన తర్వాత డిపిఆర్లు రిటర్న్ వచ్చినాయి. సమక్క బ్యారేజ్ డిపిఆర్ రిటర్న్ వచ్చింది, పాలమూరు ఎత్తిపోతల పథకం డిపిఆర్ రిటర్న్ వచ్చింది, వార్దా డిపిఆర్ రిటర్న్ వచ్చింది. ఒక్కొక్క ప్రాజెక్టులు వాపస్ వస్తూ ఉన్నాయి. అప్పటికే సగం అనుమతులు వచ్చిన డిపిఆర్లు రిటర్న్ వచ్చినాయి, ఒక టీఎంసీకి అనుమతులు తేలేదు. పైగా బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన అనుమతులు రద్దు చేయమని ఇప్పుడు ఎజెండాలోకి వచ్చేసింది. అంటే ఎంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. నిద్రపోతున్నారా? మీకేమైనా సోయుందా? తెలంగాణ భవిష్యత్తుతో ఆడుకుంటారా మీరు? ఒక అనుమతి లేకపోతే ఆల్రెడీ పంపిన డిపిఆర్లు, సగం అనుమతులు వచ్చిన డిపిఆర్లు వాపస్ తెస్తిరి. అనుమతులు తెచ్చిన 7 ప్రాజెక్టులకు ఇవాళ నీటి కేటాయింపులు రద్దు చేయండి, టీఏసీ రద్దు చేయండి అని చెప్పి రాస్తాడు. అసలు అది ఎజెండాలో రావడమే ఈరోజు చాలా దుర్మార్గమైనటువంటి అంశం. ఈరోజు